శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. నిన్న తగ్గిన వరద ఇవాళ స్వల్పంగా పెరిగింది. ఇన్ఫ్లో 45,192, అవుట్ఫ్లో 48,444 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 875 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ఎడమ జల్ల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు గత 3 రోజులుగా నాగార్జున సాగర్ కు వరద పోటెత్తగా ఇవాళ వరద ప్రవాహం తగ్గింది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 17,065 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 532 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరుకుంది. ఇక ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 318.516 మీటర్లకు గాను ప్రస్తుతం 318.46 మీటర్లకు చేరింది. 9.657 టీఎంసీల సామర్థ్యానికి 9.542 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కెనాళ్లతో కలిపితే మొత్తంగా 49,208 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, కృష్ణా బేసిన్ కి సంబంధించి ఎగువ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. అయితే శ్రీశైలం జలాశయానికి నిన్నటి వరకు కూడా కొంత వరద ప్రవాహం భారీగా వచ్చినప్పటికీ మళ్లీ తగ్గిపోవడం జరిగింది. జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను నిన్న ఉదయం వరకు కూడా క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేయడం జరిగింది. కానీ సాయంత్రం వరకు ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం తగ్గింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 45,000 పైగా క్యూసెక్ల పైగా వరద ప్రవాహం వస్తుండగా అవుట్ ఫ్లో మాత్రం 48,000 క్యూసెక్ల వరకు రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన అలాగే కెనాల్స్ కు సంబంధించి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో శ్రీశైలం జలాశయం వరకు భారీగా వరద ప్రవాహాలు రావడం, శ్రీశైలం జలాశయం కూడా కేవలం 41 టీఎంసీలుగా ఉన్నటువంటి గత నెలలో 41 టీఎంసీలుగా ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 170 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. దీంతో పాటు గత 15 రోజులుగా కూడా ఇటు తెలంగాణ రాయలసీమకు సంబంధించి ఏపీకి సంబంధించి రాయలసీమ జిల్లాలకు పోతిరెడ్డిపాడు, హంద్రినీవా కెనాల్స్ నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఇటు కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి కూడా తెలంగాణకు సంబంధించి లిఫ్టుల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగినటువంటి ఈ వరద ప్రవాహం ప్రస్తుతం తగ్గుముఖం పట్టడం, శ్రీశైలం జలాశయం సంబంధించి వస్తున్నటువంటి ఇన్ఫ్లో కంటే ఎక్కువ అవుట్ ఫ్లోను రిలీజ్ చేస్తుండటంతో కొంత శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం అయితే తగ్గుతూ వస్తుంది. వస్తున్నటువంటి ఇన్ఫ్లో కంటే ఎక్కువ నీటిని విడుదల చేస్తున్నారు కాబట్టి శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం అయితే విద్యుత్ ఉత్పాదన ద్వారా ఎడమ కట్టు విద్యుత్ ఉత్పాదన కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి 17,000 క్యూసెక్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి వరద ప్రవాహం వస్తుండగా ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం ఏదైతే 590 అడుగులకు గాను ప్రస్తుతం 532.7 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 173.46 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం అయితే చేరుకోవడం జరిగింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేవలం గత నెలలో 136 టీఎంసీలుగా ఉన్నటువంటి నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 173 టీఎంసీలకు చేరుకోవడంతో దాదాపుగా 43 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వ సామర్థ్యం పెరిగినట్లయింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కొంత ఆయకట్టుకు కుడి ఎడమ కాలువలకు సంబంధించి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి
ఎడమ కాలువ కుడి కాలువలకు సంబంధించి సాగునీటిని అయితే ప్రస్తుతం ఈ ఖరీఫ్ సీజన్ లో విడుదల చేయరనేది కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించడం. మరోవైపు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కూడా ఆగస్టు మొదటి వారంలోనే సాగునీటిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆ సాగునీటిని విడుదల చేయలేదు. కాబట్టి ఇక ఈ ఖరీఫ్ సీజన్ మాత్రం క్రాప్ హాలిడే ప్రకటించినట్టేననేది కూడా రైతులైతే ఆశలు వదులుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి వస్తున్నటువంటి ప్రస్తుతం స్వల్పంగా వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహం మరో వారం 10 రోజులు కొనసాగితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలాశయం కూడా 200 టీఎంసీల వరకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రబీ సీజన్ కైనా కూడా అక్టోబర్ నవంబర్ లో రబీ సీజన్ కైనా కూడా నీటిని విడుదల చేస్తారనే ఆశల్లో మాత్రం రైతులు ఉన్నారు. ఇక ఎగువ కర్ణాటకకు సంబంధించి కృష్ణా బేసిన్ కు సంబంధించి పశ్చిమ కనుమల్లో వర్షాలైతే కొంత తగ్గుముఖం పట్టడం, ఆల్మట్టి డ్యాం కూడా వరద ప్రవాహం కేవలం 50,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని అంటే 123 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం 122 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూనే ఎగువ నుంచి వస్తున్నటువంటి అదే 50,000 క్యూసెక్లను దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తున్నారు. ఇటు నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 33 టీఎంసీల గాను ప్రస్తుతం అదే 33 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి 50,000 క్యూసెక్లను మరో 5,000 టీఎంసీలు కలిపి మొత్తం 55,000 క్యూసెక్లను దిగువ జూరాల ప్రాజెక్టుకు కూడా రిలీజ్ చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టు నుంచి కూడా శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 48,000 క్యూసెక్లను శ్రీశైలం జలాశయానికి రిలీజ్ చేస్తున్నారు. ఇక శ్రీశైలం జలాశయం నుంచి కేవలం 17,000 క్యూసెక్లు మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు ఈ కృష్ణా బేసిన్ కు సంబంధించినటువంటి ప్రాజెక్టుల వరద ప్రవాహాలైతే స్వల్పంగా కొనసాగుతుండటంతో కొంత ఎగువన ఉన్నటువంటి కృష్ణా బేసిన్ కు సంబంధించి ఎగువన ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా కొంత జలకళను సంతరించుకున్నప్పటికీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా వస్తుండడం, అది నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను కేవలం ప్రస్తుతం 173 టీఎంసీలు గానే ఉంది. కాబట్టి ఇంకా 100కు పైగా టీఎంసీల నీటి వరద ప్రవాహం వస్తే తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం కనపడడం లేదు. ఇక శ్రీశైలం జలాశయంలో కూడా ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టు నుంచి 48,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా 45,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా 48,000 క్యూసెక్లను కెనాల్స్ కు అలాగే విద్యుత్ ఉత్పాదనకు వినియోగిస్తున్నారు. కాబట్టి శ్రీశైలం జలాశయంలో కూడా స్వల్పంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తుండటంతో కొంత నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇదే విధంగా కంటిన్యూ అయితే వారం 10 రోజుల్లో మరో 30 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వలు చేరుకునే అవకాశం ఉందనేది కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఎగువ ప్రాంతాల్లో కృష్ణా బేసిన్ కి సంబంధించి గానీ ఇటు మహారాష్ట్రకు సంబంధించి గానీ వర్షాలు పూర్తిగా నిలిచిపోవడంతో వరద ప్రవాహాలు అయితే తక్కువ కావడం, కృష్ణా బేసిన్ కి సంబంధించి ప్రస్తుతం స్వల్పంగా వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహం మళ్ళీ భారీ వర్షాలు కురిస్తే తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం లేదనేది కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తానికి శ్రీశైలం జలాశయానికి అయితే ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో కొంత కేవలం విద్యుత్ ఉత్పాదన ద్వారా మాత్రమే దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్నారు. సునీత, రైట్, థ్యాంక్ యూ జానయ్య.